Alcara Water Solution for hot water problems. Contact 9399906356. నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఇవాళ మనతో పాటు యమున పాఠక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. హ్యాపీ ఉమెన్స్ డే. మీకు కూడా, అలాగే మన ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. యమున గారు, నార్మల్గా ఒక పరిపూర్ణ మహిళ అనిపించుకోవాలి అంటే అమ్మతనం ఒక వరంగా చెప్తూ ఉంటారు. అంటే అమ్మ అనే పేరుకి అంత గొప్ప బిరుదిచ్చారండి, వరం అని చెప్పి. కానీ మీరు మాత్రం ప్రజాసేవే ధ్యేయంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా నా పిల్లలే అనుకుంటూ ఆ అమ్మతనాన్ని కూడా పక్కన పెట్టడానికి గల కారణం తెలుసుకోవచ్చా? ఎందుకు అలా అనిపించింది? అలాంటి డెసిషన్ ఎలా తీసుకున్నారు? తప్పకుండా అమ్మతనాన్ని నేను పక్కన పెట్టలేదు. నేను నా పిల్లలకే అమ్మనైతే వాళ్ళకి మాత్రమే అమ్మనవుతాను. కానీ ప్రపంచంలో నేను చేయదగినంత వరకు ఎంతమందికి చేయగలిగితే అందరికీ అమ్మనవుదాం అనుకున్నా. అండ్ మరీ ముఖ్యంగా మన ఆశయాలు ఆలోచనలు పంచుకునే వాళ్ళే మన వారసులు. నా వారసులందరూ కూడా నా ఆశయాలు ఏవైతే ఉన్నాయో, మన దేశం, మన ధర్మం, ప్రపంచ శాంతి, ఇలాంటివి ఏవైతే నేను దృఢంగా నమ్మానో నా చిన్నప్పటి నుంచి, అది ఎంతోమంది, అంటే ఒక్కళ్ళో ఇద్దరో కాదు, ఎంతో వేల మంది, లక్షల మంది తయారవ్వాలి. నా ఆలోచనలు పంచుకోవాలి, నా ఆశయాల్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళందరూ నా వారసులుగా మారాలనేది నా కోరిక. నిజంగా అప్రిషియేట్ చేయాలండి. ఒక డెసిషన్కి స్టిక్ ఆన్ అవ్వడం చాలా కష్టం. సొసైటీ నుంచి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ ఇలాంటి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేశారండి? తప్పకుండా అండి. ఎప్పుడైతే మనకి మన ఆలోచనలు, ఆ ఆశయాలు అర్థమవుతాయో మన కుటుంబ సభ్యులకి, తప్పకుండా వారి యొక్క సహకారం కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా నాకు పెళ్ళే వద్దు అనుకున్న నాకు, సన్యాసం అయిపోదాం అనుకున్న, పెళ్ళి వద్దు అనుకున్నారా అసలు? పెళ్ళే వద్దు సన్యాసం అయిపోదాం అని అనుకున్న నాకు, అంటే చిన్నప్పటి నుంచి ఒక ఆధ్యాత్మిక తీరంలో ప్రయాణం చేస్తూ నా 11వ సంవత్సరం నాడే నేను భగవద్గీత చదవడం, గీత నా రాత మార్చింది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అలాంటి ప్రయాణం అంటే ఒక ఆధ్యాత్మికంగా కూడా దాంట్లో ప్రయాణం చేస్తూ, అటు భగవద్గీత లాంటి మహా గ్రంథాన్ని కూడా మనం చదువుతూ, అలాగే నాకున్న ఒక క్యూరియాసిటీతో నేను మిగతా మత గ్రంథాలని కూడా చదవడం జరిగింది. చదివారా అండి? ఖురాన్, బైబిల్? ఎస్ అన్నీ చదివాను. చదివి ఏంటి అసలు ప్రపంచంలో ఎందుకు మనకి ఇంత వైవిధ్యమైన ఇవి ఉంటాయి అనే ఒక ఆలోచనలతో అవన్నీ కూడా చదవడం జరిగింది. సో ఏదైనా కూడా మానవ మేధస్సుకి ఇవన్నీ కూడా మనము ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి దోహదపడతాయి అనేది నా ఆలోచన. కాబట్టి నన్ను అన్నిటికంటే నన్ను బాగా ప్రగాఢంగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది భగవద్గీత అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. గీత నా రాత మార్చింది. సో అలాగే ఏదైతే ఆధ్యాత్మికంగా జీవితంలో ముందుకెళ్దాం, మాధవ సేవ అనే ఒక ఆలోచనతో ముందుకెళ్దాం అనుకున్న నేను, కాలక్రమేణా చిన్నపిల్లలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఎక్కువ నేను వెళ్ళడం, అక్కడ చలించిపోయేదాన్ని, అక్కడ ఉన్న సంఘటనలన్నీ కూడా. సో ఇవన్నీ కూడా నా జీవితాన్ని మార్చాయి. కాబట్టి అప్పుడే అనుకున్నాను అనమాట, అటు మాధవ సేవతో పాటు మానవ సేవ కూడా చేయడంలోనే నా జీవితానికి అర్థం పరమార్థం అని. అందుకని పెళ్ళొద్దు అనుకున్నాను, సన్యాసిని అవుదాం అనుకున్నాను. అంటే అందులో ఉండడం వల్ల మనకి ఎటువంటి ఒక డిటాచ్మెంట్, అంటే కేవలం నేను, నా కుటుంబం అనే స్వార్థం కాకుండా ప్రపంచం అంతా కూడా నా కుటుంబం అనే ఒక ఆలోచన నన్ను మరి ఎందుకు భగవంతుడు ఇచ్చాడు. అది సెల్ఫ్ ఇగ్నైటెడ్ థాట్ అనమాట అది. ఓకే. సో అలా నా జీవితాన్ని స్టార్ట్ చేసుకున్నాను. అలా వెళ్ళింది. కాలక్రమేణా మీరు ఇందాక అడిగినట్టుగా మా వారు, ఆయన నన్ను ప్రపోజ్ చేసినప్పటికీ నేను అలాంటివన్నీ, లవ్ మ్యారేజ్ మీది, అలాంటివన్నీ కుదరవని చెప్తే వాళ్ళు, ఆయన మా అమ్మగారిని అప్రోచ్ అవ్వడము, అలాగా పెళ్ళి అవ్వడం అనేది, అండ్ ఒక అద్భుతమైన ఉన్నతమైన మనిషి వారు. అలాగే నా కుటుంబంలో మా అత్తగారు, మా మామగారు కూడా, వాళ్ళు నాకు అమ్మ నాన్న అని చెప్పడానికి ఎటువంటి ఇది లేదు. సో ఇది చాలా బాగుందండి. సో ఆయన నాకు ప్రతిదీ కూడా, అంటే ఇటువంటివన్నీ కూడా మీరు ఇందాక అన్నట్టుగా చాలా పెద్ద పెద్ద విషయాలు ఇవన్నీ కూడా. అంటే మహిళగా నేను చేయడం ఎంత ముఖ్యమో తను కూడా సహకరించడం అంతే ముఖ్యం. ఎందుకంటే ఈరోజు నేను ఒక పోస్ట్ చూశానండి, ఇండియా టుడేలో వచ్చిందనమాట. వాళ్ళ భార్య చీర కట్టుకోవట్లేదు అని చెప్పి డివోర్స్ ఇచ్చేసారట. భర్త చీర కట్టుకోమని ఇన్సిస్ట్ చేస్తున్నాడని డివోర్స్ ఇచ్చేసిందట. ఇలాంటి రోజులున్న ఈ టైంలో సో ఇది చాలా బిగ్గెస్ట్ డెసిషన్
ఆ డెసిషన్ మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాక్సెప్ట్ చేసిన రోజే మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలరు అనిపించింది, అందుకనే అడగాల్సి వచ్చిందండి. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది? అన్నిటికంటే ఎక్కువ ప్రెషర్ మా మదర్ అస్సలు ఒప్పుకోలేదు. మా మదర్ అయితే అస్సలు ఒప్పుకోలేదు. ఒప్పుకోనప్పటికీ మా అమ్మని సైతం కన్విన్స్ చేసింది మా వారు. మీ వారు కన్విన్స్ చేశారు? మా వారు కన్విన్స్ చేశారు, అందరినీ కన్విన్స్ చేశారు. ఎందుకంటే తను ఒక మాట అన్నారు, మామూలుగా మేము అమ్మ నాన్న మా పిల్లలు కావడం అది అందరం అందరూ చేసే పని, అది మామూలుగా అది ప్రపంచంలో జరిగే ఫినామినా. కానీ తను ఎందరికో అమ్మ అవ్వాలనుకుంటుంది, తనని ఆపొద్దండి అని అన్నాడు. ఇలా అందరూ చేయలేరు, తను చేద్దాం అనుకుంటుంది. నేను తనకు ముందే చెప్పాను, తన చేసే అన్ని పనులు నేను చేయలేకపోయినా కనీసం తన ఆశయ సాధనలో నేను అడ్డు రాకూడదు అని. సో తన వల్ల నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అమ్మ నువ్వే అమ్మ కాదు, నేను కూడా నాన్న అవుతారు అన్నారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూశారు. ఎందుకంటే మేము వెళ్ళి ఆశ్రమాల్లో మనం ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో వాళ్ళు కురిపించే ప్రేమ కానివ్వండి, ఆ కన్నీరు కానివ్వండి, తనని కూడా బాగా కలిచివేసేసింది. సో నేనే అమ్మని కాదు, ఆయన కూడా నాన్న ఎంతోమందికి అయ్యారు అని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. మీ అత్తయ్య మామయ్య వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు? చాలా అద్భుతం. మాదంతా ఆర్మీ ఫ్యామిలీ. నేను పెళ్లి చేసుకుంది కూడా ఒక పూర్తిగా ఆర్మీ కుటుంబ నేపథ్యం వాళ్ళది. మా మామగారు లెఫ్టినెంట్ కర్నల్గా ఉండేవారు, వాళ్ళిద్దరూ కాలం చేశారండి. అలాగే మా బావగారులు, మా తోటికోడళ్ళు వీళ్ళంతా కూడా ఆర్మీలో ఉన్నారు వాళ్ళు. సో ది ఆల్ సర్వ్డ్ ఇండియన్ ఆర్మీ. అండ్ మా ఎలాగంటే ఒక చిన్న సంఘటన చెప్పాలి మా అత్తగారి గురించి, మీరు అడిగారు కాబట్టి. నేను ఒకసారి ఉత్తరీసర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 2007 సంవత్సరం అనుకుంటా. ఆ సంవత్సరాల్లో అక్కడ గువాహటిలో బాంబ్ బ్లాస్ట్లు అవి జరుగుతున్నాయి, కొద్దిగా మిలిటెన్సీ ఇష్యూ అంతా. సో నేను భారతదేశానికి రెండో ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ సంస్థ వేదికగా నేను 9 రాష్ట్రాల్లో పనిచేసినప్పుడు నేను ఫస్ట్ ఎంచుకున్న, నాకు ఆ పొజిషన్ రాగానే నేను ఎంచుకున్న రాష్ట్రాలు ఉత్తరీసర రాష్ట్రాలు. ఎందుకంటే అక్కడ అంత ఛాలెంజ్ ఉంది, అక్కడ అంత స్కోప్ ఉంది, మనం అక్కడ పనిచేయాలి. అందరూ అన్నారు, అందరు ఇక్కడ చేస్తూ ఉంటే అంతటి భయంకరంగా అలాంటి పరిస్థితులు అప్పుడు ఉన్నాయి అక్కడ, నువ్వు ఎందుకు వెళ్తావు అని. మా వారు అన్నారు, ఏంటది అక్కడ అంత ఇదిగా ఉంది కదా, ప్రాబ్లమాటిక్గా అని. నేను తను ఒకటి అన్నాను, ఒక లక్ష్యం కోసం నా జీవితం, అందులో ప్రథమంగా దేశం. దేశభక్తి అని చెప్పుకోవడం కాదు, దేశభక్తి అనేది అనువనువన ఉంది. కాబట్టి మన దేశంలో భాగమైన ఒక ప్రాంతాల్లో మనం వెళ్ళినప్పుడు అక్కడ నా అవసరం ఉంది, అక్కడ నేను నాకున్న పొజిషన్ ఒక డెప్యూటీ హెడ్గా అక్కడ ఛాలెంజెస్, అక్కడ నేను పనిచేయాలి, నేను వెళ్తున్నాను. వెళ్ళి వెనక్కి వస్తే చక్కగా మన జీవితం లీడ్ చేద్దాం, లేదంటే నువ్వు మాత్రం మీరు మాత్రం జీవితం అక్కడ ఎండ్ చేయకండి, మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పాను. చెప్పి వెళ్ళారా? నేను ఖచ్చితంగా అలాగే చెప్పి వెళ్ళాను. నా బాగా గుర్తు సంక్రాంతి టైం అనమాట. సో నేను అక్కడ ఉన్నప్పుడు అక్కడ బాంబ్ బ్లాస్ట్లు జరుగుతున్నాయి. వాస్తవానికి మనకి ఫోన్స్ కూడా రెగ్యులర్ ఫోన్స్ ఇవన్నీ కాదు, అక్కడ బిఎస్ఎన్ఎల్ ఒక్కటే. ఈవెన్ నేను వెళ్ళిన మణిపూర్ లాంటి ఇప్పుడున్నంత కమ్యూనికేషన్ లేదు, తక్కువ, అరుదు. అంటే ఉన్నప్పటికీ అంత, ఎందుకంటే ఆ ప్లేసెస్లో మీకు బిఎస్ఎన్ఎల్ ఒక్కటే వర్క్ చేస్తుంది, అది ఎక్కువ ఎఫెక్టివ్గా. నేను ఎందుకంటే మళ్ళీ నేను 4 రాష్ట్రాలు ట్రావెల్ చేశాను, టూర్ చేశాను. అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులతో కానివ్వండి, గవర్నమెంట్ అఫీషియల్స్తోని, వాళ్ళ మినిస్టర్స్తోని, ఎక్కువగా నా ఫోకస్ అంతా యూత్ ఎంప్లాయ్మెంట్ మీద. అంటే తిరిగి వస్తామా రామా అని తెలియకపోయినా కూడా మీరు ఆ డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయారు. మీకు ఒకటి చెప్పమంటారు, అక్కడ ఎన్ని ట్రైబల్ లాంగ్వేజెస్ ఉంటాయంటే ఒక యూనిఫామ్ లాంగ్వేజ్ కూడా అప్పుడు లేదు. మీరు ఒక విలేజ్లో మాట్లాడే ఒక ట్రైబల్ లాంగ్వేజ్ పక్క వాళ్ళకి కూడా తెలియదు, అంత కమ్యూనికేషన్ ఇష్యూస్ అక్కడ. మరి ఎలా కమ్యూనికేట్? ట్రాన్స్పోర్టేషన్, ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ ఆ టైంలో లేదు 2007 సంవత్సరంలో. అండ్ చీకటి 6 తర్వాత రోడ్ మీద మీకు ఎవరు కనపడరు. ఎంత నా కళ్ళ ముందు ఇలాంటి వ్యాన్స్ ఉంటాయి చూసారా, DCM లాంటివి, డెడ్ బాడీస్తో వెళ్ళేవన్నమాట అక్కడికి ఇక్కడికి, అక్కడ జరిగే లోపల ఇంటర్నల్ దీంట్లో. అండ్ చాలా దారుణమైన పరిస్థితులు, చాలా డిఫరెంట్ పరిస్థితులు, భాష కూడా కాదు, మన ప్లేస్ కాదు అసలు, చాలా. కానీ అవన్నీ ఛాలెంజెస్ కూడా ఇలాంటి చోటే మనం పనిచేయాలి అనేది నాకు బాగా. మా అత్తగారు కూడా అప్పుడు సంక్రాంతి టైంలో నాకు ఇంటికి వచ్చిన తర్వాత నాకు మా ఇంట్లో మా హెల్పర్ చెప్పిందనమాట, అమ్మ పూజ రూమ్లో కూర్చొని రోజు దేవుడి దగ్గర దండం పెట్టుకొని నీకోసం ఏడుస్తుంది మీ అత్తగారు అని. నేను అసలు అది వినిన తర్వాత నేను వెళ్ళి ఆ అత్తయ్యని గట్టిగా పట్టేసుకొని ఆవిడ కాళ్ళకి దండం పెట్టేసి, అంటే ఆవిడ అంటే నువ్వు క్షేమంగా రావాలి, నా కోడలు, నా కూతురు, మా మావారు అయితే నన్ను కూతురు అనేవారు, క్షేమంగా రావాలి అని. అండ్ నన్ను బాగా ఎంకరేజ్ చేసింది కూడా మా మామగారే.
ఎప్పుడు అధైర్యపడకు, నువ్వు ఎప్పుడైతే నువ్వు ధర్మంగా నీ ధర్మాన్ని నమ్మావో, భగవంతుడిని నమ్మావో, నువ్వు దేశం అంత ప్రేమించుతున్నావో, నీకు ఆ పరమాత్ముడు, ఆ శివుడు, ఆ శివయ్య ఎప్పుడు నీతో ఉండేవాడు, ఎప్పుడు ఉంటాడు నీతో శివయ్య అని మా మామగారు చెప్పేవారు. నా జీవితంలో ఈ రోజుకి కూడా భయం అనేది లేదు అంటే మా మామగారు చెప్పిన ఆ మాటలు ఇలా వినపడుతూ ఉంటాయి నాకు. అంత ఆయన నీకు రెండే ఆప్షన్స్, నువ్వు నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో వెళ్తావా, లేదా హౌస్ వైఫ్గా నార్మల్గా ఇంట్లో లైఫ్ లీడ్ చేస్తావా, ఈ రెండే నీకు. నువ్వు వెళ్ళే దారిలో చాలా ఆటుపోట్లు ఉంటాయి, నేను చాలా లాగేవాళ్ళు ఉంటారు, నీకు చాలా పెయినే ఎక్కువ ఉంటుంది. అవన్నీ నువ్వు ఓవర్కమ్ చేయడానికి నీకు శక్తినిచ్చేది ఆ పరమాత్ముడు, ఆ శివయ్య. మీకు మీ ఫ్యామిలీ అంతా పిల్లర్స్ లాగా నిలబడడం వల్ల చాలా. నేను ఈవెన్ అబ్రాడ్ వెళ్ళాలన్నా కూడా మా మామగారు నా కోసం అప్పట్లో 2002-3లో అప్పటికి నిజంగా లక్షలు అంటే మీకు డబ్బులు ఇదే కదా. మా మామగారు నా కోసం బ్యాంక్ లోన్ తీసుకొని, ఎంతమందికి ఇటువంటి అవకాశం వస్తుంది, భారతదేశాన్ని అన్ని దేశాలలో నువ్వు వెళ్తున్నావు, మన భారతదేశ ఖ్యాతిని నువ్వు తీసుకెళ్తున్నావు, గర్వించేదగ్గ దీనిగా నువ్వు వెళ్తున్నావు. మా మామగారు తెలియకుండా తర్వాత నాకు తెలిసాయి, మా మామగారు లోన్ తీసుకొని నాకు ఇచ్చి పంపించారని. నువ్వు వెళ్తున్నావు తల్లి, నువ్వు వెళ్ళు, దిగ్విజయంగా వెళ్ళిరా అని. సో ఇవన్నీ నేను ఎలా మర్చిపోతాను అంటే, ఒక మహిళకైనా మగవాళ్ళకైనా వాళ్ళ కుటుంబ సహకారం అనేది, వాళ్ళ మోరల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఉండాలి, ఆ బాండ్ ఉండాలండి. నేనైతే నాకైతే ఇంకొకటి, మేము పెళ్లి చేసుకున్నప్పుడు నేను దక్షిణ భారతీయురాలని, ఆయనేమో ఉత్తర భారతీయుడు. సో నేను తెలుగు, ఆయన నార్త్. సో చాలా మంది మా పెళ్లిని రిలేటివ్స్ అపోజ్ చేశారు. అసలు చాలా కల్చరల్ డిఫరెన్స్ ఉంటుంది, ఫుడ్ దగ్గర నుంచి. ఫుడ్లో డిఫరెన్స్ ఉంది, కల్చరల్ డిఫరెన్స్ ఉంది, కానీ ఎప్పుడైతే మా ఆలోచనలో డిఫరెన్స్ లేదు, ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళు గౌరవించుకున్నాం, ఒకళ్ళ ఆశయాలను ఒకళ్ళు గౌరవించుకున్నాం, ఒకళ్ళ వీక్నెస్ ఉంటే ఇంకొకళ్ళని స్ట్రెంగ్త్ అయ్యాం. తనకున్న వీక్నెస్కి నేను స్ట్రెంగ్త్ అయ్యాను, నాకున్న వీక్నెస్కి తను స్ట్రెంగ్త్ అయ్యారు. సో ఎప్పుడైతే ఆ వీక్నెస్ స్ట్రెంగ్త్ అందరికీ ఒకరుగా ముందుకెళ్ళారు. నీకు వీక్నెస్ ఉంది కదా నేను దెప్పి పొడిస్తే నా విలువే ఉంటుంది యాజ్ అ పార్ట్నర్. సో మీ వీక్నెస్ని నేను స్ట్రెంగ్త్గా మార్చుకుంటాను, నా స్ట్రెంగ్త్ నీకు వీక్నెస్ ఉన్న చోట నా స్ట్రెంగ్త్గా నువ్వు ఉపయోగపడు. సో వైస్ వర్స. సో అలా ఉన్నప్పుడు సో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ ఐ బిలీవ్ ఇన్ దాట్. ఎందుకంటే జడ్జిమెంటల్గా ఎప్పుడు ఉండకూడదు, లైఫ్ పార్ట్నర్స్ ఎప్పుడు జడ్జిమెంటల్గా ఉండకూడదు. అండ్ మరీ ముఖ్యంగా నేను పనిచేసే క్షేత్రంలో నేను ఒంటరి మహిళగానే వెళ్ళాను చాలా వరకు. నేను ఎంచుకున్న రంగాలు, నేను ఎంచుకున్న క్షేత్రాలు అన్నీ కూడా, నేను విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా దానికి నా కుటుంబం నాకు చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చింది. అలాగే రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో ఆటుపోట్లను సహించి ఎంతో మానసిక వేదనకి గురైనప్పటికీ కూడా నువ్వు ఎక్కడా ఆగటం లేదు, నువ్వు ముందుకే వెళ్తున్నావు. ఎప్పుడైతే ధర్మాన్ని అనుసరించే వ్యక్తి ఉంటాడో దేన్ని ఆపలేరు అనేది దృఢంగా నాకు మా ఇంట్లో మా అత్తగారు, మా మాయగారు, మా అమ్మగారు, మా వారి యొక్క అన్నయ్యలు, వాళ్ళ భార్యలు, మా ఆడపడుచు అందరూ. యమున గారు, ఇందాక మాటల్లో మీరు ఒక మాట అన్నారండి, మానసిక వేదనకి గురైనప్పుడు అని చెప్పి. అలా మిమ్మల్ని మానసిక వేదనకి గురి చేసిన సంఘటన ఏదైనా ఉందా అండి? అంటే డెఫినెట్గా అండి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక మహిళ బయటకు వచ్చి, మరీ ముఖ్యంగా కొన్ని రంగాలు ఉంటాయి, ఆ రంగాల్లో మరి అందులో ప్రధానంగా రాజకీయ రంగం. రాజకీయ రంగము చూడడానికి చాలా ఫ్యాన్సీగా ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఒక మహిళ తను పనిచేస్తున్నప్పుడు తను డిఫరెంట్గా తను ఫేస్ చేయాల్సినవి కూడా చాలా ఉంటాయి. కొన్ని రంగాలు ఉంటాయి, అలాంటి రంగాల్లో మహిళలు ఫేస్ చేస్తూ ఉంటారు. అంతెందుకండి, యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేసిన తరువాత ఒక లేడీ ఏదైనా మాట్లాడితే కిందన కమెంట్స్ కనీసం చెప్పుకోలేనంత వర్స్ట్గా వస్తాయి. అవి బీప్ వేసుకొని తప్ప చెప్పలేం, చదవలేం. నేనేమంటానంటే అలాంటి కమెంట్స్ చేస్తూ ఉంటారు కదా, అసలు ముందు వాళ్ళని పట్టుకొచ్చి ఇంటర్వ్యూ చేయాలి. వస్తారంటారా ఇంత దూరం? అలా కమెంట్స్ చేసిన వాళ్ళని పట్టుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళని ట్రోల్ చేసే వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళకి చూపించాలి 3D పిక్చర్ వేసి. సో అది నేనేమంటానంటే వాళ్ళు ఎంత సంస్కారవంతంగా పెరిగారో అనేది వాళ్ళ సభ్యతకే మనం వదిలేయాలి. మరీ ముఖ్యంగా ఏంటంటానంటే కమెంట్స్ అనే సెక్షన్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు చాలా వీడియోస్ అవి వస్తూ ఉంటాయి. సో ఇది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి చాలా వస్తూ ఉంటాయి. మీకు నచ్చలేదు, మీకు నచ్చనప్పుడు మీరు కనీసం ఆ కమెంట్ లిస్టులో మీరు ఒక వాల్యూ ఎడిషన్గా ఉండమని అర్థం. మీకు నచ్చింది, బాగా నచ్చింది అని అప్రిసియేషను, లేదు నచ్చలేదు
నచ్చకపోతే సలహా ఇవ్వండి, ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళు అని. సో అందుకని కామెంట్స్, అంతేగాని పిచ్చి ప్రేలాపన, అర్థం లేని వాగుడు, చెత్త కమెంట్లు. అంటే వాళ్ళు ఎలా పెరిగారు, వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అనేది ఆ కమెంట్ చేసిన వాళ్ళల్లో మనం అర్థమైపోతుంది. సో ఇక్కడ ఏంటంటేనండి, సంస్కారం సభ్యత అనేది మనం ఎలా పెరుగుతామో దాన్ని బట్టి ఉంటుంది. నేను అందుకే అంటాను, కమెంట్స్ అనేది వాల్యూ అడిషన్. మీకు ఎందుకు ఇచ్చారో ఆ ఆప్షను, మీరు చెప్పే సూచనలు వాళ్ళకి బాగుంది అంటే పక్కన వాడు ఓ చాలా బాగుంది కదా, ఓకే మన వల్ల 10 మందికి ఏదో ఒక చైతన్యం కలుగుతుందని వాళ్ళు ఇదవుతారు. ఫీడ్బ్యాక్ లాంటిదండి కమెంట్స్ అంటే. ఇప్పుడు నేను చేసే సెషన్స్ చాలా, మరీ ముఖ్యంగా మచ్ బిఫోర్ కమింగ్ ఇన్ టు పొలిటికల్ కెరియర్, నేను బాగా నా ప్రోగ్రామ్స్కి నేను తప్పకుండా ఫీడ్బ్యాక్ ఫామ్ ఇచ్చేదాన్ని, ఈ సెషన్ ఎలా ఉంది అని. సెషన్ బాగాలేదు అంటే కూడా ఎందుకు బాగాలేదు రాయమనేదాన్ని. ఓకే, మీకు నా భాష అర్థం కాలేదా, నేను చెప్పిన కాన్సెప్ట్ బాగాలేదా, లేకపోతే ఏం చేస్తే బాగుంటుందో ఇందులో రాయండి అని. సో కామెంట్స్ అనేది మన యూట్యూబ్లో వచ్చే ఛానల్స్, అది మీరు ప్రజల నుంచి తీసుకునే ఫీడ్బ్యాక్. ఓకే, సో అది సంస్కారవంతంగా బాగుంటే బాగున్నట్టు, బాగాలేకపోతే ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళ ఒపీనియన్స్ నాన్ జడ్జిమెంటల్గా, ఒక జడ్జిమెంటల్ యాటిట్యూడ్తో కాకుండా ఒక రేషనల్ యాటిట్యూడ్తో చెప్పడం వల్ల ఆ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు, నిర్వహించే వాళ్ళకు కూడా ఒక ఉత్తేజం కలుగుతుంది. సో యూట్యూబ్లో పోస్ట్ చేసినప్పుడే ఇలాంటి కమెంట్స్ వచ్చినప్పుడు మీరు ఫేస్ చేసిన సంఘటన గురించి మాట్లాడుతుంది. అంటే రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళకి కొద్దిగా డిఫరెంట్. అంటే మహిళలకి ఇప్పుడు కొంతమంది పక్క పార్టీ వాళ్ళు ట్రోల్ చేయిస్తుంటారు. సో నేను ఇప్పటి వరకు కూడా ఆ రంగంలో నేను సంస్థాగత తప్పిదాల గురించే ఎప్పుడైనా ప్రస్తావించాను, కానీ వ్యక్తిగత దూషణ నేను ఎప్పుడూ చేయలేదు. అది తప్పు అంటాను నేను. అది ఎవరైనా సరే, ఏ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వ్యక్తిగత దూషణ నేను ఎప్పుడు చేయలేదు. సంస్థాగత తప్పిదాలు మనం చేసి ఆ పక్కవాడు చేసినప్పుడు దాని గురించి మనం ప్రస్తావించినప్పుడు ఇది తప్పు అనో ఒప్పనో చెప్పాలి. కాబట్టి పక్కనెవడో రాశాడని నేను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదండి. ఎందుకంటే ఇదేదో అంటారు చూసారా, మన లక్ష్యం గొప్పదైనప్పుడు, మనం వెళ్తున్న దారి గొప్పదైనప్పుడు రాళ్ళు వేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అది మనకు అది పట్టించుకోకూడదు అంటారు. మళ్ళీ చెప్తున్నా కదా, అది వాళ్ళ ఒక సభ్యత సంస్కారానికి సంబంధించింది, వాళ్ళు ఎలా పెరిగారో తెలుస్తుంది. కాబట్టి దానికి మనం బాధపడక్కర్లా. మన లక్ష్యం గొప్పదైనప్పుడు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇటువంటి అన్నిటిని తట్టుకొని ఆ పెర్సివరెన్స్తో ముందుకెళ్ళడమే మన మానసిక స్థైర్యం. సో ఒక సైకాలజిస్ట్కి కూడా నేను చెప్పేది అది, ఆ మానసిక స్థైర్యం అక్కడ ఉండాలి. మీరు రైట్ కాజ్ కోసం పనిచేస్తున్నప్పుడు, ఒక నోబుల్ కాజ్ కోసం పనిచేస్తున్నప్పుడు తప్పకుండా ఇలాంటివన్నీ నథింగ్ అంటే. ఎందుకంటే పక్కన వాడు తిట్టాడనో, ఇంకెవరో మెచ్చుకున్నారనో రెండింటికి చలించద్దా అంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. నేనెవరైనా పొగిడితే పొంగిపోకు, నేనెవరైనా విమర్శిస్తే బాధపడకు. అంటే ఈ రెండిటికి కూడా స్పందించిన వాళ్ళు వాళ్ళ లక్ష్య సాధనలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళకి పొగడతలతో సంబంధం లేదు, వాళ్ళ తిట్లతో కూడా సంబంధం లేదు. మన లక్ష్యం ఉన్నప్పుడు అది వీ హ్యావ్ టు అచీవ్ ద టార్గెట్. సో గీత ఈజ్ సంథింగ్ బ్యూటిఫుల్ అండి, భగవద్గీత. మీరు అదేదో మత గ్రంథంగా దయచేసి చూడొద్దు. అది మిమ్మల్ని ఎలా ట్రైన్ చేస్తుందంటే, మిమ్మల్ని అంత స్ట్రాంగ్ ఎంటిటీగా ట్రైన్ చేస్తుంది. అండ్ ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు భగవద్గీత చాలా అవసరం. టు ట్రైన్ యూ, అసలు మీరు ఎలా ఉండాలి, సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, టఫ్ సిచ్యువేషన్స్ ఎట్లా ఫేస్ చేయాలి. ఒక మంచి హెల్దీ టానిక్ అండి మీ ఆలోచనలకి. సో నేనైతే అలాగే చెప్తాను, భగవద్గీతను అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చదవాలి. చదివినది ఆచరించడానికి ట్రై చేయండి. కాబట్టి అండ్ ఇంకొకటి, చాలామంది ఏంటంటే మనం పిల్లలకు చెప్తాం ఇది చదవండి అని, మనం చేయం. అండ్ భగవద్గీతని చాలామంది శ్లోకాలుగా మాత్రమే చదువుతూ ఉన్నారు. అండి ఇప్పుడు మనకి అన్ని లాంగ్వేజెస్లో కూడా తాత్పర్యంతో సహా వస్తున్నాయి. మనకి చక్కగా డెఫినేషన్స్ అన్నీ కూడా అర్థమయ్యే భాషలో, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ, ఇంగ్లీష్, మీ మాతృభాష ఏదైనప్పటికీ అర్థమయ్యే తాత్పర్యం ఉంది. మీకు సంస్కృతం నేర్చుకోవాలని అభిలాష ఉంటే నేర్చుకోండి, కానీ అది రాకపోయినా కూడా ముందు దాని సారం తెలుసుకోండి. సో కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలా వరకు కూడా మన పేరెంట్స్ కూడా పిల్లల్ని నువ్వు చదువుకోరా అంటాం, మనం టీవీ పెట్టుకొని చూస్తాం. సో మనం భగవద్గీత చదవమని చెప్పి మనం ఏమో నవల్స్ చదివామనుకోండి, పిల్లలు చేయరండి. పిల్లలకి మీరే రోల్ మోడల్స్. అమ్మ నాన్ననే పిల్లలకి రోల్ మోడల్స్. మీరు చేస్తే వాళ్ళు చేస్తారు, మిమ్మల్ని అనుసరిస్తారు. కాబట్టి వాట్ యు ఎక్స్పెక్ట్ యువర్ చైల్డ్ టు బీ, అది మీరు చెయ్యాలి, మీరు అవ్వాలి. సో మీరు టార్చ్ బేరర్స్ అవ్వాలి. సో అది జరిగిన నాడు ఇవన్నీ కూడా అవుతాయి. కానీ మనం వాళ్ళకి చెప్పి మనం చేయకూడదు అనుకోండి, ఏవి అవ్వదు.
యమున గారు, మీరు చేస్తున్న చాలా సేవలు చేస్తూ ఉన్నారు. అందులో పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పిస్తున్నారు కదా? అమ్మాయిలకి అవునండి. కానీ. స్పెసిఫిక్గా కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను ఇంటర్ నుంచి స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవన్నీ. ఇప్పుడు ఆల్మోస్ట్ సాహసి అనే పేరుతో మార్షల్ ఆర్ట్స్, ఫ్రీ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ టోటల్గా బీపీఎల్ కేటగిరీ, మనకి బస్తీల్లో ఉన్న పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చే పిల్లలకి, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 20,000 మంది పైన మేము ట్రైన్ చేసాం ఇప్పటిదాకా 20,000 మందికి పైగా. అండ్ మా పిల్లలందరూ కూడా స్టేట్ కాంపిటీషన్లో ఇప్పటివరకు గోల్డ్ మెడల్స్, సిల్వర్, బ్రాంజ్ దే హ్యావ్ వన్ అనమాట. వీళ్ళంతా ఎఫర్ట్ చేయని వాళ్ళు అనమాట. ఎకనామికలీ వాళ్ళని పిక్ చేసి వాళ్ళకి ట్రైన్ చేస్తాం. ఎందుకంటే నార్మల్గా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇలాంటివి ఎక్స్పెన్సివ్. ఇందులో అశ్విని గారని నా క్లాస్మేట్. మేము స్కూల్ టైంలో నేను అసలు ఎవరితో ఇంటరాక్షన్ నాకు లేదు. తనకి పెళ్ళయిన తర్వాత తను కరాటే తన పెళ్ళైన తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత తను కరాటే నేర్చుకొని తన అంతర్జాతీయ స్థాయికి తను కూడా ఎదిగింది. సో తను నేను ఒక మాధ్యమంలో పరిచయం అయినప్పుడు ఇలా నేను అనుకుంటున్నాను అన్నప్పుడు, నేను చేస్తాను ఏమన్నా, నేను కూడా ఐ విల్ బి పార్ట్ అంటే, అలా సహకారంతో సంయుక్తంగా మేము అంత ఛార్జెస్ తీసుకోకపోయినా ఒక మోడరేట్గా మనం వాళ్ళ దగ్గర ఏం తీసుకోం, ఇదంతా ఫ్రీ. సో మేము బేసిక్ అంతా కూడా అది మనం చూసుకుంటూ ఎలా పిల్లలు ట్రైన్ చేస్తున్నాము. ఆడపిల్లలు వీక్ కాదు, ఆడపిల్లలు స్ట్రాంగ్, ఆడవాళ్ళు స్ట్రాంగ్. ఫిజికల్గా వీక్ అంటూ ఉంటారు, కాదు. ఇఫ్ గివెన్ అ ట్రైనింగ్, ఆడపిల్లకు కూడా ట్రైనింగ్ ఇస్తే షీఈస్ ఈక్వల్ టు ఈవెన్ అ మ్యాన్ ఫిజికలీ. కాబట్టి ఆడపిల్లలు స్ట్రాంగ్ కాదు అని నేను ప్రగాఢంగా నమ్ముతాను. వాళ్ళని ఈరోజు మానసికంగా దృఢత్వంలో కూడా కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని స్ట్రెంథెన్ చేస్తూ, వాళ్ళకి ఇటువంటి ట్రైనింగ్స్ కూడా ఇస్తూ, వాళ్ళ జీవితాల్లో కూడా ఒక మార్పు రావాలి అని ఒక దృక్పథంతో ముందుకెళ్తాను. మహిళలకు కూడా ట్రైనింగ్ ఇస్తాము, డెమో క్లాసెస్ ఇస్తాము, అండ్ త్రూఅవుట్ తెలంగాణ చేస్తున్నాము. ఇదొకటి చేస్తున్నాము. తర్వాత సఫలం అనే ప్రోగ్రామ్ ద్వారా ఫ్రీ మెడికల్ క్యాంప్స్, ఐ సర్జరీస్. ప్రధానంగా పెద్దవాళ్ళు, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పాపులేషన్కి క్యాట్రాక్ట్ పెద్ద ఇష్యూ అయిపోయింది. 2 కళ్ళకి క్యాట్రాక్ట్ వచ్చి దానికి ట్రీట్మెంట్ లేక కళ్ళు చూపు పోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత బాధాకరం అంటే, ఒక చిన్న కుగ్రామానికి వెళ్తేనే ఆ విలేజ్లో 70 మంది వచ్చారండి నాకు, పాలమూరు జిల్లాలో. సో అది పరిస్థితి. అందుకే నేను ప్రధానంగా బస్తీలు, ఈవెన్ రూరల్ ఏరియాస్లో వెళ్తాము, చేస్తాము. వాళ్ళ దగ్గర ₹1 తీసుకోం, వెళ్తాం, వాళ్ళకి సర్జరీ చేస్తాం, చక్కగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి స్పెక్స్ ఇస్తాము. అదొక ప్రోగ్రామ్ సఫలం అనేది. ఇవన్నీ నా పెట్ ప్రాజెక్ట్స్. ఓకే. మిషన్ కవచ్ కూడా మహాత్మా గాంధీ గారి పర్సనల్ సెక్రటరీ అప్పుడు కళ్యాణం గారు అని ఉండేవారు, వారు కాలం చేశారు ఈ మధ్య కాలంలోనే. సో మహాత్మా గాంధీ గారు అనేవారు కదా, ఎప్పుడైతే మహిళ అర్ధరాత్రి అయినా కూడా ఒంటరిగా నడిచి వెళ్ళినప్పుడే మనకు స్వాతంత్రం. అంటే వెళ్ళమని కాదు, అంటే వెళ్తారా వెళ్ళరా అనేది క్వశ్చన్ కాదు. అంటే అంత స్వేచ్ఛగా కూడా, అది రాత్రి అయినా పగలైనా కూడా మహిళ తన సొంతంగా ఎటువంటి ఇది లేకుండా మనం వెళ్ళినప్పుడు స్వాతంత్రం. అంటే అంతటి యాటిట్యూడినల్ చేంజ్ రావాలని ఆయన కోరుకున్నారు మహాత్మా గాంధీ గారు. సో కాబట్టి అలాంటి మహాత్మా గాంధీ గారికి మహిళల పట్ల ఉన్న ఆ దృక్పథము, ఆ కోణము తోనే మిషన్ కవచ్ అని మన కళ్యాణం గారని ఆయన దగ్గర పర్సనల్ సెక్రటరీగా చేశారు. ఆయన ఫ్రీడమ్ ఫైటర్ యాక్చువల్గా. మొన్న మధ్యన కాలం చేశారు. ఆయనని తీసుకొచ్చి హైదరాబాద్కి, హీ వాజ్ 96 years old అండి, 96 సంవత్సరాలు ఆయనకి. ఆయనను తీసుకొచ్చి మిషన్ కవచ్లో మగవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళ గురించి, అంటే ఆడవాళ్ళ ఒక రక్షణ గురించి వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఇంతకుముందు మీరు చూసారా, మన దేశంలో కూడా చాలామంది, రాజా రామ్మోహన్ రాయ్ గారు కానివ్వండి, అలాగే మీరు వినోబా భావే గారు కానివ్వండి, పంతులు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మహిళా సాధికారత మీద మగవాళ్లే పనిచేశారు. సోషల్ రిఫార్మర్స్, జ్యోతిరావు ఫులే గారు కానివ్వండి, వీళ్ళందరూ ది వర్క్ ఫర్ గర్ల్స్ రైట్స్, ఉమెన్స్ రైట్స్, విడో రీమ్యారేజెస్, ఇవన్నీ వాళ్ళు చేశారు. కాబట్టి ఇప్పుడెందుకు మగవాళ్ళు అలా చేయలేకపోతున్నారు? మహిళా సాధికారత వైపు మగవాళ్ళు కూడా ఎందుకు అడుగులేకపోతున్నారు? అందుకే మిషన్ కవచ్ తీసుకొచ్చి. సో ప్రపంచవ్యాప్తంగా ఇట్స్ ఎ గ్లోబల్ మూమెంట్. ఇందులో చాలామంది సెలబ్రిటీ మెన్, అన్ని రంగాల నుంచి సెలబ్రిటీ మెన్ ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కాజ్ని వాళ్ళు ఛాంపియన్ చేస్తున్నారు. సో ఇట్స్ ఎ గ్లోబల్ మూమెంట్ విచ్ వి స్టార్టెడ్. సో మిషన్ కవచ్ ఉండింది. తర్వాత అభయ యజ్ఞ పేరుతో ఫ్రీ
వాటర్ ప్లాంట్స్ పెడతామన్నమాట, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. సో అది అభయ యజ్ఞ అని, అంటే అభయ యజ్ఞం. సో అవన్నీ అంటే ఆ పేరుతో, ఆ మిషన్తో ఆ కార్యక్రమాలు అనమాట. సో ఉద్యోగ వారధి అని, ఉద్యోగ వారధి అని ఒక కాన్సెప్ట్తో మేము స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యువతకి, మహిళలకి అనేక రంగాల మీద మేము ఇస్తూ ఉన్నాం. అన్నీ స్టార్ట్ చేశారు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఎప్పటి నుంచి ఏ సమస్యని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది, ప్రతి సమస్య కూడా పోగొట్టడానికి. అండ్ ఐ బిలీవ్ ఇన్ నీడ్ బేస్డ్ ఇనిషియేటివ్స్ అండి. అంటే మనం ఏదో వెళ్ళి వాళ్ళ మీద రుద్దేసి ప్రోగ్రామ్స్ చేయడం కాదు, వాళ్ళ అవసరాలు లోకల్ ఇష్యూస్ని చూసి అసెస్మెంట్ చేసి అక్కడ కార్యక్రమాలు చేసినప్పుడు, అండ్ మరీ ముఖ్యంగా మనం వాళ్ళకి అలవాటు చేయాల్సింది, దెర్ ఇస్ అ మెసేజ్ ఉంది చూసారా, మనం ఎవరికైనా నేర్పిస్తే వాళ్ళకి దెర్ ఇస్ అ సేయింగ్ కదా, డోంట్ గివ్ దెమ్ ఫిష్, రాదర్ టీచ్ దెమ్ హౌ టు ఫిష్. మీరు రోజు ఇస్తే వాళ్ళకి అది వాళ్ళు తీసేసుకుంటారు, బట్ వాళ్ళకి నేర్పిస్తే. సో నా ఫిలాసఫీ అదే, మీరు ప్రజలని అలవాటు చేయకండి ఇటువంటివన్నీ. మేము వాటర్ ప్లాంట్స్ పెట్టినప్పుడు 10 పైసలు తీసుకునే వాళ్ళం లీటర్కి. ఓకే, అయితే 10 పైసలు ఎందుకు, వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు కదా అంటే నేను ఒకటే చెప్పానమ్మా, నువ్వు ఒక కొత్తిమీర కట్ట తీసుకుంటే ఆ కొత్తిమీర కట్ట కూడా అందులో ఒక కట్టలో ఒక స్టాండ్ రావాలంటే కూడా 10 పైసలకి రా తల్లి, మీకు ఫ్రీ మంచి వాటర్ ఇస్తున్నాము ఆరోగ్యానికి. టెల్ దెమ్ అనమాట. అది కూడా ఎందుకు ఛార్జ్ చేస్తున్నాము, మెయింటెనెన్స్ కోసమని. మీరు ఫ్రీగా ఇచ్చారనుకోండి, రేపు పొద్దున వాడికి ఎవరు చూసేవాడు ఉండడు, మెయింటెనెన్స్ ఉండదు, చచ్చిపడిపోతుంది. చాలా వరకు కూడా లోకల్ స్కీమ్స్ అన్నీ ఫెయిల్ అవ్వడానికి కారణం అదే. ఓకే, పబ్లిక్ పార్టిసిపేషన్ లేని స్కీమ్స్ 0. సో నా స్ట్రెంగ్త్ కోర్ ఏరియా కూడా రీసెర్చ్, పాలసీ, అడ్వకేసీ, ఇలాంటి సలహాలు నేను ప్రభుత్వాలకి ఇచ్చినప్పుడు కూడా, భారతదేశం కావచ్చు, విదేశాల్లో కావచ్చు, 70 దేశాలతో కలిసి పనిచేసిన ఒక అనుభవం ఏదైతే యువత ఉపాధి మీద అవగాహన ఉందో, పనిచేశాను. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలతో పనిచేశాను, ప్రపంచ బ్యాంకు, ఏడీబీతో కూడా కలిసి ఇటువంటి ఇష్యూస్ మీద పనిచేసినప్పుడు పెద్ద వాళ్ళతో, ఇప్పుడు ఎంఎస్ స్వామినాథన్ గారి వాళ్ళ ఫౌండేషన్స్తో మేము వర్క్ చేసినప్పుడు, అబ్దుల్ కలాం గారి పురా కాన్సెప్ట్, ప్రొవైడింగ్ అర్బన్ అమ్యూనిటీస్ టు రూరల్ ఏరియాస్ అని పురా కాన్సెప్ట్ మీద, విజన్ ప్లాన్ మీద మేము పనిచేసినప్పుడు కానివ్వండి, ప్రొఫెసర్ యశ్పాల్ గారు లాంటి ఒక చక్కటి మేధావితో కలిసి మేము పనిచేసినప్పుడు కానివ్వండి, ఇలా ఎంతోమంది మేధావి వర్గంతో కలిసి పనిచేసినప్పుడు ఈ దేశానికి ఏం కావాలి, మెరుగైన వసతులు ఎలా ఇవ్వాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి పట్టణాల్లో వరకు ఎలా ఇవ్వగలగాలి, స్లమ్ డెవలప్మెంట్ ఎలా చేయాలి. సో ఇటువంటివన్నీ కూడా ప్రతిపాదిక సమస్య పరిష్కార దిశగా పాలసీలు ఎలా ఉండాలి, ఎలాంటి పాలసీలు రావాలి, దేశంలో ఎలాంటి పాలసీలు రావాలి, రాష్ట్రంలో ఎలాంటి ఉండాలి, జాతీయ స్థాయిలో ఎలాంటి ఉండాలనేది ఇన్నేళ్ల నా సుదీర్ఘ అనుభవం, ఇక్కడే కాదు విదేశాల్లో కూడా ప్రభుత్వాలతో. కాబట్టి ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో మనం అమలుపరిచినాడు సుస్థిరమైన డెవలప్మెంట్ కనపడుతుంది. నామమాత్రానికి ఫోటోల కోసమో వీడియోస్ కోసం చేయొద్దంటాను నేను. డోంట్ డూ ఇట్, అది క్రైమ్. కానీ ఇప్పుడు ఎక్కువ అదే జరుగుతోంది కదండి. ఎవరైనా పాలిటిక్స్లోకి రావాలి అనుకుంటే సేవా కార్యక్రమాలు చేయటం, ఫొటోస్, వీడియోస్ పబ్లిసిటీ కోసం చూపించటం, ఒక పొలిటీషియన్గా రావటం. ఏమో నాకు నిజంగా చూసినప్పుడు ఎలా ఇలాంటి ప్లాస్టిక్ ఐడియాలజీ నాకు తెలియదు. నాకైతే ఇవన్నీ ఇన్స్టెంట్ గా కనిపిస్తూ ఉంటాయి. అలాంటివి చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఫ్యాక్ట్ చెక్ అని ఉంటుంది చూసారా, ఏదన్నా కూడా ఒక వార్త వచ్చినప్పుడు మనకి ఫ్యాక్ట్ చెక్ అని ఉంటుంది. అది చూసినప్పుడు ఇది నిజం అబద్ధం అని చెప్పేస్తుంది అనమాట, ఇది వాస్తవం అవాస్తవం అని. పొలిటికల్గా వచ్చే వాళ్ళు కూడా కేవలం ఇది ఆర్నమెంటల్ అయిపోయింది, సేవ అనేది ఆర్నమెంటల్ అయిపోయింది. సో ఆ చేసే వాళ్ళకి నిజంగా బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ అర్హత ఏంటి, వాళ్ళకి అర్హత ఉందా? అన్నిటికీ మెడిసిన్ చదవాలని, ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే మెడిసిన్ చదవాలి, మంచి ర్యాంకులు రావాలి, చక్కగా తెచ్చుకోవాలి, ఒక స్పెషలైజేషన్ రావాలంటే దాంట్లో స్పెషలైజేషన్ ఉంది, ఒక ఇంజనీర్ కావాలంటే ఒక అర్హత కావాలి, మెడిసిన్కి అర్హత కావాలి, టీచర్ అవ్వాలన్న అర్హత కావాలి. పాయింట్ పొలిటీషియన్కి అక్కర్లేదా, వద్దా అర్హత? ఇది ఎవరు క్వశ్చన్ చేయాలి? ఇది అందరికీ సేమ్ క్వశ్చన్ ఉంది. అండ్ ఇంకొకటి ఎలా అయిపోయింది అంటే, ఎవరైనా సేవా కార్యక్రమాలు చేస్తూ ఫొటోస్ దిగి పోస్ట్ చేసిన వెంటనే కిందన కమెంట్స్ ఏమొస్తున్నాయంటే, ఏంటి త్వరలో ఎలక్షన్స్లో ఏమైనా సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నిజంగా ఈరోజు నిస్వార్థంగా చేసే వాళ్ళకి బాధ కలుగుతుంది. గుప్తంగా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు కోకొలలుగా ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళందరూ కోకొలలుగా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ వింటుంటే నాకే కూర్చున్నప్పుడు అయ్యో ఏమిటి ఇలా అయిపోయింది కదా అనిపిస్తుంది.
కాబట్టి ఏంటంటేనండి నిజాయితీ, ఇప్పుడు అందరినీ మోసం చేయొచ్చు, ఆత్మని మోసం చేసుకోలేం, అంతరాత్మని మోసం చేసుకోలేం, పరమాత్మని మోసం చేసుకోలేం. ఈ ప్లాస్టిక్ కవరేజ్ కోసం పనిచేసే వాళ్ళకి అలాంటి ఫలితాలే ఉంటాయి వాళ్ళకైనా వాళ్ళ జీవితాల్లో. కాబట్టి దే ఆర్ సెట్టింగ్ ఏ రాంగ్ ఎగ్జాంపుల్. చాలా మంది అంటారు లీడ్ బై ఎగ్జాంపుల్ అంటారు, బట్ దర్ సెట్టింగ్ ఎ రాంగ్ ఎగ్జాంపుల్. మనం లీడ్ బై ఎగ్జాంపుల్గా ఉండాలి కానీ రాంగ్ ఎగ్జాంపుల్గా ఉండకూడదు సొసైటీలో. ఇంకొక మాట అండి, ఇప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు దానికి తోడుగా ఒక పదవి ఎప్పుడైతే ఉంటుందో ఇంకాస్త ఎక్కువగా చేయొచ్చు అని అంటారు కదా. సో ఈ పదవి అనేది ఎంతవరకు అవసరం? నిజంగా సేవా కార్యక్రమాలు చేయాలి అనుకుంటే పదవి అవసరం అంటారా? సేవా కార్యక్రమాలకి పదవి అక్కర్లేదు, అది ఎవరైనా చేయొచ్చు. సేవా కార్యక్రమాలు చేయడం చాలా మంది చేస్తారు, కానీ పదవి ఎప్పుడు కావాలి అంటే సేవా కార్యక్రమాలలో సోషల్ యాక్షన్ మీరు కుడీకించినప్పుడు, దాన్ని కలిపినప్పుడు. సోషల్ యాక్షన్ అంటే ఇప్పుడు మీరు మామూలుగా ఎవరికో నీళ్లు లేవు లేకపోతే భోజనం లేదు మీరు ఇస్తున్నారు, అనాథాశ్రమాలు ఇస్తున్నారు, ఓల్డేజ్ హోమ్స్లు ఇస్తున్నారు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఏదో మెట్రో పడాలి, పడలేదు, మీ సేవ చేస్తే మెట్రో పడదు అక్కడ. ఒక చోట రోడ్డు కావాలి, మీరు ఉట్టి సేవ చేస్తే మీకు రోడ్డు పడదు అక్కడ. ఒక చోట నల్ల కనెక్షన్ లేవు, మీరు ఉట్టి సేవ చేస్తే పడదు అక్కడ. మీకు అక్కడ డెమాన్స్ట్రేషన్ కావాలి, సోషల్ యాక్షన్ కావాలి. దానికి మీకు చట్టం మీద అవగాహన ఉండాలి, మీకు కాన్స్టిట్యూషన్ మీద పట్టు ఉండాలి. ఉట్టి సేవ చేయాలంటే ఇవన్నీ అక్కర్లా. మీరు ఎవరికైనా సేవ చేయొచ్చు, ఏవైనా కార్యక్రమాలు చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే మీరు ఒక మార్పు కావాలనుకుంటున్నారో, అంటే సంస్థాగత మార్పు జనం దగ్గర కావాలనుకుంటున్నారో, అక్కడ సోషల్ యాక్షన్కి మీకు ఎంతో అవగాహన ఉండాలి, మీకు రిచ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, మీకు రైట్ స్ట్రాటజీస్ ఉండాలి, చాలా ఉండాలి. అడ్వకేసీ, మీరు ఏం చేస్తున్నారో దాని మీద మీకు అవగాహన ఉండాలి. ప్లస్ ప్రభుత్వ పాలసీల మీద అవగాహన ఉండాలి. గత ప్రభుత్వాలు ఏం చేసాయో తెలుసుకోవాలి, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో తెలుసుకోవాలి. మీరు ఏది నిలదీయాలనే ఒక యూ హ్యావ్ టు బి వెరీ వోకల్. దాని మీద మీకు పట్టెప్పుడు వస్తుంది? మీకు అవగాహన ఉన్నప్పుడు. సేవ చేయడానికి ఇవన్నీ అక్కర్లేదు, బట్ పవర్ కావాలి. మీరు ఒక నిజంగా సమస్యల మీద పోరాటం చేయాలి అంటే మాత్రం సమస్యల మీద పోరాటం వేరు, సేవ వేరు. సేవ వేరు, సేవ ఇస్ డిఫరెంట్, సర్వీస్ ఇస్ డిఫరెంట్. బట్ ఒక రాజకీయ క్షేత్రంలో యూ నీడ్ రైట్ స్ట్రాటజీస్ ఇన్ ప్లేస్. జనానికి ఏం కావాలో మీకు తెలియగలగాలి, అడ్మినిస్ట్రేషన్ మీద మీకు అవగాహన ఉండగలగాలి, పాలసీస్ మీద మీకు అవగాహన ఉండగలగాలి, అక్కడ ఏది రైటు ఏది రాంగ్ అని మీరు చెప్పగలగాలి. ఇంత వైవిధ్యమైన మీకు నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పర్టీస్ ఉండాలి, క్వశ్చన్ చేయగలిగే సత్తా ఉండాలి. క్వశ్చన్ చేయడమే కాదు, ప్రాబ్లం నుంచి ప్రాబ్లం సాల్వింగ్ వరకు మీకు చేసే అర్హత మీకు ఉండాలి. ఇవన్నీ ఉన్ననాడు మీరు పవర్లో కూర్చోవాలి. నేను 4 సేవా కార్యక్రమాలు చేసేసాను, 4 ఫోటోలు వీడియోలు వచ్చేసాయి, 4 యూట్యూబ్లో పెట్టేసుకుంటే మీరు లీడర్ కారు, స్టేట్స్మెన్ అవరు. ఓకే, దట్ ఈస్ ఆల్ నాన్ సెన్స్, అప్సెట్ అండ్ నాన్ సెన్స్. యమున గారు, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను మాట్లాడాలి. యాక్చువల్లీ మీరు 19 years అప్పుడు మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఉగ్రవాద నిర్మూలన అనే కాన్ఫరెన్స్కి ఆస్ట్రేలియాకి వెళ్ళి శభాష్ అనిపించుకొని వచ్చారు కదా. సో ఆ ఇన్సిడెంట్ గురించి ఒకసారి షేర్ చేస్తారా అండి? సభాష్ అనే దాంట్లో చాలా ఇది ఉన్నాయండి. అక్కడ ఆల్మోస్ట్ 38 కంట్రీస్లో నేను భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడము 2002 సంవత్సరం. సో ఐ వాజ్ ది యంగెస్ట్ డెలిగేట్ అక్కడ. అండ్ అక్కడ ఏంటంటే నన్ను చాలా వరకు కూడా ఉగ్రవాద నిర్మూలన మీద చాలా ఒక ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఏది చేసినా యమునా ఫస్ట్. సో అందులో ఒక క్వశ్చన్ నన్ను మోడరేటర్ అడిగారండి, అది నాకు చాలా నాకు బాగా గుర్తుండిపోయింది నాకు. సో ఒక పేపర్ మీద మోడరేటర్ అందరికీ రాశారు, 38 దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి హూజ్ యువర్ హీరో అని రాశారు. హీరో అని రాసి అందరికీ స్లిప్స్ ఇచ్చేసి ఒక్కొక్కళ్ళు వచ్చారు. ఒకళ్ళేమో నెల్సన్ మండేలా గారు అన్నారు, ఇంకోళ్ళు అన్నారు, ఇంకోళ్ళేమో అబ్రహాం లింకన్ గారు అన్నారు, సో ఇంకొకళ్ళు మహాత్మా గాంధీ గారు కూడా అన్నారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రిఫార్మర్ పేరు చెప్పుకుంటూ వచ్చారు. అందరూ వెయిటింగ్ యమున ఏం చెప్తుంది అని. సో నా టర్న్ లాస్ట్లో వచ్చింది. మోడరేటర్ వాజ్ లుకింగ్ అట్ మీ అనమాట, ఎందుకంటే అప్పటికే అన్నిట్లో ఫస్ట్ ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుంది అని. మై టర్న్ కేమ్ అండ్ నేను ఇచ్చిన ఆన్సర్ మీరు ఊహించగలుగుతారా? హూజ్ యువర్ హీరో అనగానే ఐ గేవ్ అన్ ఆన్సర్ మై సెల్ఫ్ అని పెట్టా. ఓకే,
సో మీకు మీరే హీరో. ఐ సెడ్ నాకు నేనే హీరో అని పెట్టా. అసలు వాళ్ళు ఊహించని ఆన్సర్ అనమాట. అందరూ ఏంటిది ఇంత డిఫరెంట్ ఆన్సర్ అంటే ఐ సెడ్ ఇట్స్ మీ. నన్ను ఎంతో మంది డిస్కరేజ్ చేసిన, నెగటివ్ యాటిట్యూడ్ చూపించిన, నెగటివ్ ఫీలింగ్స్ ఎమిట్ చేసిన, నన్ను నువ్వు దేనికి పనికిరావన్నా నన్ను డిస్కరేజ్ చేసిన నా లైఫ్ సిచ్యువేషన్స్లో ఏం సాధిస్తావు అన్నా కూడా ఇట్ ఈస్ మై కాన్స్టెంట్ సెల్ఫ్. బాధపడకు. ఒక కంటిని ఇది ఏమంటారు చూసారా, 2 చేతులు భగవంతుడు ఇచ్చింది నాకు. ఈ కంటి నుంచి కన్నీరు వస్తూ ఉంటే ఈ చేయి అంటే ఒక కన్ను తుడుస్తుంది, ఇంకొక కన్ను ఇచ్చేస్తుంది అనమాట. సంథింగ్ లైక్ నోబడి, ఎవరు తుడవరు. నీకున్న 2 చేతులు నీ కళ్ళ నీళ్ళు అవే తుడుస్తాయి. మళ్ళీ నీకు అవి నువ్వు సభాష్ నువ్వు ముందుకెళ్ళని చెప్తా ఉన్నాయి. సో నాకు ఇంకెవరు కాబట్టి నన్ను మోటివేట్ చేసింది నాలో ఉన్న ప్రాబబ్లీ ఆ స్ట్రెంగ్త్ నాకు భగవద్గీత నుంచి వచ్చింది. ఓకే. మళ్ళీ ఆ స్ట్రెంగ్త్ మన వేదాల నుంచి వచ్చింది, మన ఉపనిషత్తుల నుంచి వచ్చింది. సో ఆ స్ట్రెంగ్త్ నాకు ఆధ్యాత్మికమైన ఆ నాలెడ్జ్, ఆ సంపద అంతా నాకు దానివల్లే వచ్చింది. అంతటి దృఢమైన థాట్ ప్రాసెస్. సో అలా ఈ ఒక కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నా ఇంకో చెయ్యి ఇక్కడ చూడడం, ఇంకో చెయ్యి. కాబట్టి దే ఆర్ హెల్పింగ్. ఒకటేమో దాని బాధతో నీళ్ళు వస్తుంది, ఇంకొకటేమో ఏం పర్వాలేదులే అన్ని బాగుంటాయని ఇది చెప్తుంది. ఓకే, దీని పని ఇది చేస్తుంది. బికాజ్ యూఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, రైట్? సో నీకు నువ్వే ఓదార్పు, నీకు నువ్వే సభాష్ అని వెన్ను తట్టినప్పుడు యూ విల్ గో ఫార్వర్డ్. అంతే, నువ్వు పట్టించుకో. లైక్ యూ విల్ నాట్. సో ఇదే చెప్పారు అక్కడ కాన్ఫరెన్స్ లో. ఎస్, నేను కాన్ఫరెన్స్లో మైసెల్ఫ్ నాకు నేనే అని చెప్పాను. సో నాతో నన్ను ఈ రోజు వరకు కూడా దేశం అంతా ఎస్సే రాస్తే నాకు వస్తుంది, నేనే అందులో విజేతగా గెలుస్తానని నాకు ఆ రోజు కాన్ఫిడెన్స్ ఉండింది. సో ఆల్ ఓవర్ ఇండియా దేర్ వాజ్ ఎన్ ఎస్సే కాంపిటీషన్ అండ్ ఐ వాన్ ఇట్ అండ్ దట్ గాట్ మీ టు ఆస్ట్రేలియా. అంతమంది డెలిగేట్స్ లో కూడా మీరు మళ్ళీ ఫస్ట్ నిలబడ్డారు, మొట్టమొదటి స్థానంలో. చాలా. అండ్ నేను ఇచ్చిన ప్రసంగాలు ఉగ్రవాదం మీద వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్స్కి నేను ఒకటే అన్నాను, హద్దులు లేని ప్రపంచం నాకు కావాలి, హద్దులు లేని దేశం నాకు కావాలి. థింక్ బియాండ్, వర్క్ బియాండ్ బార్డర్స్. ఇది నా కాన్సెప్ట్. అండ్ ఇదే విజన్, మోటో మా ఆర్గనైజేషన్ గ్లోబల్ ఏంజల్స్ జిఏ చారిటబుల్ ట్రస్ట్. నేను 2005లో స్టార్ట్ చేశాను. నేను చదువుకుంటున్న రోజుల్లోనే నేను స్టార్ట్ చేశాను నా ట్రస్ట్ని. దానికి ఇదే విజన్ ఉంటుంది, థింక్ బియాండ్. చిన్నగా ఆలోచించద్దు, చిన్నగా ఆలోచించి మనుషుల్ని నొప్పించొద్దు, జడ్జిమెంటల్గా ఉండొద్దు, అధికమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఇవన్నీ నాకు నేను తెలుసుకున్నవి, నేను అనుభవించినవి, నేను తెలుసుకున్నవే నేను జనానికి చెప్పేది. సో దెర్ ఇస్ అ సేయింగ్ కదండి, యూ ఓన్లీ ప్రీచ్ వెన్ యూ ప్రాక్టీస్ ఇట్. సో మీరు ఎవరికైనా పక్కన వాళ్ళకి హితోక్తులు చెప్పాలి అంటే ముందు మీరు ఆచరించాలి. గాంధీ గారట ఒకరోజు ఒక అమ్మ ఒక బాబుని తీసుకొచ్చి, మా వాడు రోజు స్వీట్ తినేస్తున్నాడు, గాంధీ గారు మీరు వీడికి వద్దు పళ్ళు పుచ్చిపోతాయని చెప్పండి అంటే, ఒక వారం రోజులు ఆగిరా అమ్మ అప్పుడు చెప్తానన్నట. అయితే వారం తర్వాత వచ్చిందంట ఆవిడ. వచ్చిన తర్వాత బాబు స్వీట్ తినకయ్యా పళ్ళు పుచ్చిపోతాయని చెప్పాట గాంధీ గారు. ఈ ముక్కేదో అప్పుడే చెప్పచ్చు కదా గాంధీ గారు అన్నదంట ఆవిడ. అంటే నాకు స్వీట్స్ అంటే పరమ ప్రాణం, ముందు నేను కదా మానేయాలి, నేను మానాకే పక్కనోడికి చెప్పాలి కాబట్టి పాటించి. కాబట్టి మనం ఏదైనా ఈరోజు మీ ఇంటర్వ్యూలో నేను ఏదైనా చెప్పినా త్రికరణ శుద్ధి కాదు, నేను నమ్మాను, ఆచరించాను. నా ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేశాను. ఇక్కడ నా ఫిలాసఫీ లేదు, లేకపోతే థంబ్ రూల్స్ లేవు. నేను నా జీవితంలో తెలుసుకున్నది ఇవి. జడ్జ్మెంటల్గా ఉండద్దు, పక్కనోడిని క్రిటిసైజ్ చేయొద్దు, వాళ్ళకి ఎటువంటి సిచ్యువేషన్ ఉందో, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఏం చేశారు, ఒక్కసారి పక్కనోడిని విమర్శించే ముందు ఒక్కసారి వారి సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళి అందులో ఒక్కసారి జీవించి చూడండి. అప్పుడు మీ ఆలోచనలు మారుతాయా మారవా? ఊరికే క్రిటిసైజ్ చేయకూడదు. ఒకటి, నెవర్, దట్స్ వాట్ ఐమ్ సెయింగ్, డోంట్ బీ జడ్జ్మెంటల్. నెక్స్ట్, లైఫ్ సాటిస్ఫాక్షన్. ఒకప్పుడు చిన్నప్పుడు మనకి కొత్త ఆవకాయ ఇలా కలిపి మనం పరిగెత్తుకుంటూ వస్తే మన ఇంట్లో మన నానమ్మలు అమ్మమ్మలు ఆవకాయ ముద్దలు పెడితే మనం అదే ఆడుకుంటూ వచ్చి అలాగే తినేసేవాళ్ళు. కానీ ఈరోజు ఫుడ్ మీద కూడా రెస్పెక్ట్ లేదు. అమ్మ మన కోసం కష్టపడి భోజనం చేసిన, నాన్న చేసిన ఇన్స్టెంట్ ఫుడ్ వచ్చేస్తుంది. లైఫ్లో అన్ని ఇన్స్టెంట్.
కానీ ప్రేమ ఇన్స్టెంట్గా రావట్లా. కాబట్టి దాన్ని మనం సంపాదించుకోవాలి. సో నథింగ్ ఈజ్ ఇన్స్టెంట్ ఇన్ లైఫ్. మనం దాని కోసం అర్హత తెచ్చుకోవాలి, సంపాదించుకోవాలి, దక్కించుకోవాలి. మీ గోల్ ఏంటి అంటే ఏం చెప్తారండి? పెద్ద ప్రశ్న కదా. మీ పెద్ద ప్రశ్న చిన్నదే. మీరు అడిగిన పెద్ద ప్రశ్నకి నాకు ఒకటే లైన్లో ఒక సమాధానం. నేను భౌతికంగా ఈ భూమి నుంచి వెళ్ళిపోయిన నాడు ప్రపంచ దేశాలు నా కోసం మౌనం పాటించాలి, ఒక్క నిమిషం అయినా. ఇది నా జీవిత లక్ష్యం, దానికోసం పనిచేస్తున్నాను. అంటే మీ ఆశయం ఎంత పెద్దదో అర్థమైపోతుంది ఇప్పుడు. ఇందాకే అన్నాను, ఎన్ని కార్యక్రమాలు చెయ్యాలో, ఎంత చెయ్యాలో. థింక్ బియాండ్, వర్క్ బియాండ్ బార్డర్స్ నా కోరిక. ఈ వాయిలెన్స్, ఈ హ్యూమిలేషను, ఈ ఆధిపత్య పోరు దాటిపోవాలి మనం. పోవాలి, ఈ ఆధిపత్యం నుంచి మనం పోవాలి. మనమే గొప్ప అనే ఆలోచన నుంచి మనం పోవాలి. మనం కూడా ఈ సకల జీవకోటి రాశుల్లో మనం కూడా ఒక్కళ్ళం. మన ఒక్కళ్ళమే సుపీరియర్. ఎందుకంటే ఆలోచించే మేధస్సు మనకి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి. ఆ మేధస్సుతో మనం డిస్ట్రక్షన్ వైపు వెళ్తున్నాం కానీ కన్స్ట్రక్షన్ వైపు వెళ్ళట్లా. కాబట్టి దాన్ని ప్రపంచాన్ని బాగు చేసే విధంగా అడుగులేయాలి కానీ ప్రపంచ వినాశనాన్ని మాత్రం మనం కోరుకోకూడదు. మన మాట ద్వారా కానీ మన చేతల ద్వారా కానీ ఎక్కడ కోరుకోకూడదు. ఇదే నేను కోరుకునేది. కాబట్టి నా చివరిగా నా లక్ష్యం కూడా, నేను పోతే ప్రపంచ దేశాలు మౌనం పాటించాలి ఒక నిమిషమైనా. ఆ స్థాయికి నేను చేరుకోవాలి, నేను పనిచేయాలి. ఎక్కడ ఛాలెంజెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళాలి, అక్కడ పనిచేయాలి. నవ యువతి యువకులను తయారు చేయాలి లీడర్స్గా, విజన్ ఉన్న లీడర్స్గా, క్వాలిఫైడ్ అంటే ఎడ్యుకేషన్ ఒకటే కాదు, స్కిల్ఫుల్గా, డైనమిక్గా. ఈ కుర్చీ నుంచి నేను లేస్తున్నానంటే ఈ కుర్చీలో కూర్చునే వచ్చే యువతి యువకులు ఆ డైనమిజంతో కూర్చోపెట్టగలగాలి, అర్హత వాళ్ళనే కూర్చోపెట్టగలగాలి. మీరు ఇందాక అడిగారే, ఆ ప్లాస్టిక్ మేకప్ ప్లాస్టిక్ ఉన్న వాళ్ళు వద్దు. దేశం కోసం, ధర్మం కోసం జీవితానైనా త్యాగం చేసే వాళ్ళని కూర్చోపెట్టాలి చైర్లో. నేనే కూర్చుంటాను, నేను లేచినా దీన్ని పట్టుకొని ఉంటాననే ఆలోచన నాకు లేదు. నేను తయారు చేయగలగాలి. సో ఐ షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ లీడర్స్. సో విజన్ ఉన్న లీడర్స్ని తయారు చేయాలి. నేను లేచిన తర్వాత ఈ కుర్చీల్లో ఆ విజన్ ఉన్న లీడర్షిప్పే కూర్చోవాలి, ఆ పరంపర కొనసాగాలి. దట్స్ మై ఎయిమ్. ఓకే, గ్లోబల్ టు లోకల్ అండి. ఎన్ని సంక్షేమ పథకాలు, ఎన్ని సేవా కార్యక్రమాలు ఇలా చేస్తూనే ఉన్నారు. ఒక మోటివేషనల్ స్పీకర్గా, ఒక సైకాలజిస్ట్గా, ఒక పొలిటీషియన్గా మీరు చాలామందికి రోల్ మోడల్ అనే చెప్పాలి. మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకొని మీరు ఇందాక అన్నారు చూడండి, చాలామంది లీడర్స్ని నేను తయారు చేయాలి అనుకుంటున్నాను. ఈ సీట్లో కూర్చునే వాళ్ళు నేను ఒకటే ఇలా అంటి పెట్టుకొని కూర్చోవడం కాదు, నా తర్వాత నాలాంటి వాళ్ళని బోల్డ్ మందిని తయారు చేయాలి అని మీ సంకల్పం నెరవేరాలి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. సో మహిళా దినోత్సవ సందర్భంగా మా ప్రేక్షకులకి, ముఖ్యంగా మహిళలకి మీరు ఏమన్నా చెప్పాల్సి వస్తే ఏ మాట చెప్తారండి? నేను ఒకటే చెప్తానండి, మహిళలు వీక్ కాదు, ఎందులోనూ వీక్ కాదు, దే ఆర్ వెరీ స్ట్రాంగ్. కానీ ఆ మాతృశక్తి, నేను ఎప్పుడు అనే పదమే, ఆ మాతృశక్తి తలుచుకుంటే తన కుటుంబానే కాదు తన సమాజాన్ని కూడా చక్కగా అర్థవంతంగా నడిపించే సత్తా, సామర్థ్యత మహిళకుంది. కాబట్టి ఆవిడ తన నూతన చైతన్యంతో, తన ఆ మాతృశక్తితో తనను తను గుర్తించుకొని, తనను తను తెలుసుకొని, తనను తను ఆవిష్కరించుకొని, తను యూనిక్ అని నమ్మి, తను స్పెషల్ అని నమ్మి, తనకి, తన కుటుంబానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఆవిడ నిలవాలి అన్నది నా ఆకాంక్ష. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి చాలా చక్కటి విషయాలు మీ గురించి మాకు తెలుసుకోవాల్సిన బోల్డ్ అనే విషయాలు తెలియజేసినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం.